ఉన్నావా అసలున్నావా వచ్చేసా కంగారు పడకండి. బతికే ఉన్నావురా నువ్వు. హలో గైస్, నిన్న పెట్టిన అప్డేట్స్ వీడియోలో మార్వెల్ అండ్ డీసీకి సంబంధించిన అప్డేట్స్ చెప్పలేదు కదా, వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇంకా మన సూపర్ హీరో సెగ్మెంట్లో ఫస్ట్ డీసీ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి జేమ్స్ గన్ డీసీయూలో క్రీచర్ కమాండోస్ యానిమేటెడ్ సిరీస్ యొక్క సీజన్ 2 కి సంబంధించిన ప్రొడక్షన్ స్టార్ట్ అయినట్టు జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ సీజన్ 2 కి సంబంధించిన స్టోరీ పీస్ మేకర్ సీజన్ 2 ఈవెంట్స్ తర్వాత స్టార్ట్ అవుతుందంట. అండ్ ప్రాబబ్లీ ఈ యానిమేటెడ్ సిరీస్ 2027లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత డీసీ స్టూడియో వాళ్ళు మిస్టర్ మిరాకిల్ అనే ఒక అడల్ట్ యానిమేటెడ్ సిరీస్ ని డెవలప్ చేస్తున్నారు అని ప్రీవియస్లీ కన్ఫర్మ్ అయింది కదా. ఆ యానిమేటెడ్ షో వచ్చేసి ఇప్పుడు జేమ్స్ గన్ డీసీయూలో సెటప్ అయి ఉండబోతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ యానిమేటెడ్ సిరీస్ లో జేమ్స్ గన్ డీసీయూకి సంబంధించిన డార్క్ సైడ్ క్యారెక్టర్ యొక్క ఫస్ట్ అపియరెన్స్ ఉండబోతుంది అని కూడా కన్ఫర్మ్ అయింది. అండ్ ఇది ఒక అడల్ట్ యానిమేటెడ్ సిరీస్ అనమాట. ఇందులో హెవీగా R-rated సీన్స్ కూడా ఉండబోతున్నాయని కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత సూపర్ గర్ల్ మూవీ నుంచి లోబో క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. అండ్ లోబో క్యారెక్టర్ కి సంబంధించిన ఒక అఫీషియల్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ సూపర్ గర్ల్ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ ఈ నెల February 8న జరగబోయే సూపర్ బౌల్ ఈవెంట్ లో రిలీజ్ చేయబోతున్నారు అని ప్రీవియస్లీ కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. కానీ రీసెంట్లీ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మూవీ టీమ్ ఈ సూపర్ బౌల్ ఈవెంట్ ని స్కిప్ చేయబోతున్నారంట. అండ్ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం లేదు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి చూడాలి ఏం జరగబోతుందో. అండ్ తర్వాత సోలో మ్యారియోనా నటించిన బ్లూ బీటల్ మూవీ జేమ్స్ గన్ డీసీయూలో అఫీషియల్లీ రిటర్న్ కాబోతున్నాడు అని బ్లూ బీటల్ మూవీ యొక్క డైరెక్టర్ కన్ఫర్మ్ చేశాడు. అండ్ బ్లూ బీటల్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక యానిమేటెడ్ సిరీస్ కూడా డెవలప్మెంట్ లో ఉంది అని ప్రీవియస్లీ యాక్టర్ సోలో మ్యారియోనా కన్ఫర్మ్ చేశాడు. అండ్ బ్లూ బీటల్ మూవీ స్నైడర్ వర్స్ కి కనెక్షన్ లేకుండా ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్ గా ఉంటుంది కాబట్టి దాన్ని జేమ్స్ గన్ డీసీయూలో ఒక పార్ట్ గా చేసుకోవడం ఈజీ అనమాట. సో చూడాలి ఏం జరగబోతుందో. అండ్ తర్వాత జేమ్స్ గన్ డీసీయూలో బ్యాట్మ్యాన్ బ్రేవ్ అండ్ ద బోల్డ్ మూవీ ఎప్పుడు వస్తుందా అని బ్యాట్మ్యాన్ ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్లీ ఒక డీసీ ఫ్యాన్ బ్యాట్మ్యాన్ బ్రేవ్ అండ్ ద బోల్డ్ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయిందంట, నిజమేనా అని జేమ్స్ గన్ ని అడిగాడు. దానికి జేమ్స్ గన్ రిప్లై ఇస్తూ లేదు, ఇంకా స్క్రీన్ ప్లే కంప్లీట్ అవ్వలేదు అని చెప్పాడు. అండ్ ప్రెసెంట్ ఈ బ్రేవ్ అండ్ ద బోల్డ్ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ క్రిస్టినా హడ్సన్ అనే ఒక రైటర్ రాస్తున్నారు అని జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేశాడు. అండ్ ఈవిడ ప్రీవియస్లీ ద ఫ్లాష్, బంబుల్ బీ, బర్డ్స్ ఆఫ్ ప్రే, బ్యాట్ గర్ల్, ద ఫాస్ట్ ఎక్స్ పార్ట్ 2 ఈ మూవీస్ యొక్క స్క్రిప్ట్లన్నీ రాసిందనమాట. అండ్ అందులో కొన్ని మూవీస్ ఫ్లాప్ అయినాయి అనమాట. సో బ్యాట్మ్యాన్ ఫ్యాన్స్ కొంచెం డౌట్ పడుతున్నారు తను బ్రేవ్ అండ్ ద బోల్డ్ మూవీ యొక్క స్క్రిప్ట్ ని హ్యాండిల్ చేయగలుగుతుందా లేదా అని. అండ్ జేమ్స్ గన్ ఆ రైటర్ ని డిఫెండ్ చేసుకుంటూ తన గురించి చెప్పాడు. యాక్చువల్లీ తన రైటింగ్ వర్క్ గురించి మీకు తెలియదు, తను చాలా బాగా స్క్రిప్ట్స్ ప్రిపేర్ చేస్తుంది. అండ్ ప్రీవియస్లీ తన నుంచి వచ్చిన మూవీ స్క్రిప్ట్లు కూడా చాలా బాగున్నాయి. కాకపోతే డైరెక్టర్ల చాయిస్ వల్ల కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది, అందుకే ఆ మూవీస్ సరిగా వర్కౌట్ అవ్వలేదు అన్నట్టు జేమ్స్ గన్ అయితే చెప్పుకొచ్చాడు. సో తన వర్క్ గురించి జేమ్స్ గన్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. సో చూడాలి మరి ఈ బ్రేవ్ అండ్ ద బోల్డ్ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అండ్ ఈ మూవీ ఎప్పుడు వస్తుందో. అండ్ తర్వాత రీసెంట్లీ వెరైటీ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం సూపర్ మ్యాన్ మూవీ యొక్క సీక్వెల్ మ్యాన్ ఆఫ్ టుమారో మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయినట్టు కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మ్యాన్ ఆఫ్ టుమారో మూవీ July 9th 2027న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మ్యాన్ 2 మూవీ విషయానికి వస్తే ఈ మూవీలో యాక్టర్ సెబాస్టియన్ స్టాన్ హార్వీ డెంట్ అంటే టూ ఫేస్ అనే ఒక విలన్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడు అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీలో నా ఫేవరెట్ యాక్ట్రెస్ అయిన స్కార్లెట్ జాన్సన్ కూడా ఉండబోతుంది అని కన్ఫర్మ్ అయింది. కానీ తను ఏ క్యారెక్టర్ ప్లే చేయబోతుందో అన్న దాని గురించి ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అండ్ వస్తున్న రూమర్స్ ప్రకారం తను హార్వీ డెంట్ విలన్ క్యారెక్టర్ కి వైఫ్ క్యారెక్టర్ లో నటించబోతుంది అని రూమర్స్ వస్తున్నాయి. కానీ అఫీషియల్ గా మాత్రం కన్ఫర్మ్ అవ్వలేదు. సో చూడాలి తను ఏ క్యారెక్టర్ ప్లే చేయబోతుందో. అండ్ బ్యాట్మ్యాన్ 1 మూవీ లాస్ట్ లో బ్యారీ క్యూగన్ జోకర్ గా కనిపించాడు కదా, ఆ యాక్టర్ ఇప్పుడు బ్యాట్మ్యాన్ 2 మూవీలో కూడా జోకర్ క్యారెక్టర్ లో రిటర్న్ కాబోతున్నాడు అని కన్ఫర్మ్ అయింది. కానీ ఫస్ట్ మూవీలో కనిపించిన క్యాట్ ఉమెన్ క్యారెక్టర్ ఈ సెకండ్ మూవీలో ఉండడం లేదు అని కన్ఫర్మ్ అయింది. అండ్ బ్యాట్మ్యాన్ 2 మూవీ యొక్క స్టోరీ పెంగ్విన్ సిరీస్ యొక్క ఈవెంట్స్ జరిగిన కొన్ని వారాల తర్వాత జరుగుతుందని కూడా కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ బ్యాట్మ్యాన్ 2 మూవీ యొక్క షూటింగ్ స్ప్రింగ్ సీజన్ లో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ మూవీని మ్యాట్ రీవ్స్ డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ October 1st 2027న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే అసలు జేమ్స్ గన్ డీసీయూలో ఏం జరుగుతుందో అసలు ఎటువంటి క్లారిటీ లేదు. అసలు జేమ్స్ గన్ ఏం ప్లాన్ చేస్తున్నాడు, ఏ ప్రాజెక్టులు గ్రీన్ లిట్ చేస్తున్నాడో అసలు ఏం క్లారిటీ లేదు. అండ్ 3 ఏళ్ల క్రితం అనౌన్స్ చేసిన గాడ్స్ అండ్ మాన్స్టర్స్ చాప్టర్ 1లో అసలు ఆ ప్రాజెక్టులు ఉన్నాయా లేదా, డెవలప్మెంట్ జరుగుతుందా లేదా కూడా క్లారిటీ లేదు. అండ్ రీసెంట్లీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు WB స్టూడియోస్ ని కొనేసిన తర్వాత ఈ జేమ్స్ గన్ డీసీయూ కంటిన్యూ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు అని కూడా రీసెంట్లీ కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో జేమ్స్ గన్ డీసీయూలో ఏం జరగబోతుందో ప్రస్తుతానికైతే ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అండ్ ఇలాంటి టైంలో జాక్ స్నైడర్ తన ఇన్స్టాగ్రామ్ లో తగులుకొని తన DCEUకి సంబంధించిన ఫోటోస్ పోస్టులు ఇలా పెడుతూనే ఉన్నాడు. కావాలంటే మీరు కూడా అతని అకౌంట్ ఓపెన్ చేసి చూడండి, తన DCEUకి సంబంధించిన చాలా ఫోటోస్ అనేవి ఉంటాయి. అండ్ జస్ట్ రీసెంట్లీ తన ఇన్స్టాగ్రామ్ లో తన జస్టిస్ లీగ్ 2 మూవీకి సంబంధించిన స్టోరీ బోర్డ్స్ కూడా షేర్ చేసుకున్నాడు. సో జేమ్స్ గన్ DCUకి సంబంధించి ఎటువంటి క్లారిటీ లేకపోవడం,
అండ్ జాక్ స్నైడర్ తన ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా DCEUకి సంబంధించిన పోస్టులు పెట్టడం, ఇవన్నీ చూసి స్నైడర్ ఫ్యాన్స్ స్నైడర్ వర్స్ రిటర్న్ అవబోతుందేమో అని స్పెక్యులేట్ చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ రూమర్స్ కూడా స్ప్రెడ్ అయిపోతున్నాయి. అండ్ రీసెంట్లీ నెట్ఫ్లిక్స్ CEO మీ ఫేవరెట్ హీరోని రిటర్న్ తీసుకురాబోతున్నామని చెప్పారు అని అదొక రూమర్ స్ప్రెడ్ చేశారు. కానీ నిజానికి నెట్ఫ్లిక్స్ CEO అలా చెప్పినట్టు ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. సో స్నైడర్ ఫ్యాన్స్ అయితే బీభత్సంగా వెయిట్ చేస్తున్నారనమాట స్నైడర్ వర్స్ రివైవ్ అవుతుంది అని. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. అండ్ ఇవి DC అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత మార్వెల్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి MCUలో యంగ్ అవెంజర్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ని ఛాంపియన్స్ అనే టైటిల్ తో ఒక సిరీస్ తీయబోతున్న విషయం మనందరికీ తెలుసు కదా. ఈ సిరీస్ ప్రెజెంట్ డెవలప్మెంట్ లో ఉంది. అండ్ ఈ సిరీస్ యొక్క టైమ్ లైన్ వచ్చేసి సీక్రెట్ వార్స్ మూవీ తర్వాత జరుగుతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సిరీస్ ని మల్టిపుల్ సీజన్స్ కి రన్ చేయడానికి కన్సిడర్ చేస్తున్నట్టు రీసెంట్లీ డానియల్ ఆర్పికే నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ తర్వాత ప్రెజెంట్ మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు మార్వెల్ జాంబీస్ యానిమేటెడ్ సిరీస్ యొక్క సీజన్ 2 కోసం బ్రెయిన్ స్ట్రామింగ్ ఐడియాస్ కోసం వెతుకుతున్నారంట. అండ్ ప్రాబబ్లీ వాట్ ఇఫ్ సిరీస్ లాగే ఈ మార్వెల్ జాంబీస్ సిరీస్ ని కూడా మల్టిపుల్ సీజన్స్ కి రన్ చేసే ఛాన్స్ ఉందని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ తర్వాత నా ఆల్ టైమ్ ఫేవరెట్ స్టూడియో అయిన సోనీ వాళ్ళు అసలు స్పైడర్ మ్యానే లేని స్పైడర్ మ్యాన్ యూనివర్స్ ని క్రియేట్ చేసి మనకి పెద్ద బొక్క పెట్టారు కదా. ఆ బొక్కలో యూనివర్స్ లో స్పైడర్ ఉమెన్ అనే ఒక బొక్కలో మూవీ ప్లాన్ చేసి 2022లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. బొక్కలోది మొత్తానికి ఇప్పుడు ఆ బొక్కలో మూవీని క్యాన్సిల్ చేసి బొక్కలోది మొత్తానికి ఒక బొక్క పని చేశారనమాట. సో ఫైనల్లీ ఈ స్పైడర్ లెస్ యూనివర్స్ వల్ల సోనీ వాళ్ళకి బొక్కే బొక్క అనమాట. అండ్ తర్వాత హాకాయ్ సీజన్ 2లో హాకాయ్ క్యారెక్టర్ లేకుండా కేట్ బిషప్ క్యారెక్టర్తో హాకాయ్ సీజన్ 2ని కంటిన్యూ చేయబోతున్నారు అని ప్రీవియస్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. బట్ రీసెంట్లీ హాకాయ్ సిరీస్ యొక్క ప్రొడ్యూసర్ అయిన ఆండ్రూ గెస్ట్ చెప్పిన దాని ప్రకారం ప్రెజెంట్ హాకాయ్ సీజన్ 2 క్యాన్సిల్ అయిపోయిందంట. ఎందుకంటే ఈ సీజన్ 2 టైమ్ లైన్ లో సరిగా ఫిట్ అవ్వడం లేదంట. సో మధ్యలో ఎందుకులే ఇరికించడం అని చెప్పి దీన్ని క్యాన్సిల్ చేశారంట. మేబీ ఫ్యూచర్ లో నెక్స్ట్ సాగాలో ప్లాన్ చేస్తారో లేదో చూడాలి మరి. అండ్ తర్వాత లాస్ట్ 7 years నుంచి మార్వెల్ వాళ్ళు బ్లేడ్ మూవీని డెవలప్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆ మూవీ మాత్రం కొంచెం కూడా ముందు కదలట్లేదు. అండ్ ప్రీవియస్లీ ఆ మూవీ గురించి రకరకాల అప్డేట్లు వచ్చినాయి. కొన్నిసార్లు ఆ మూవీ క్యాన్సిల్ అయిపోయింది అంటారు, కొన్నిసార్లు ఏమో ఆ మూవీ ఇంకా డెవలప్మెంట్ లోనే ఉంది అంటారు. అండ్ మళ్ళీ రీసెంట్లీ వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ మూవీని కంప్లీట్లీ క్యాన్సిల్ చేసేసారంట. అండ్ ఇప్పుడు బ్లేడ్ క్యారెక్టర్ జస్ట్ మిడ్ నైట్ సన్స్ మూవీలో కనిపిస్తాడు అని ఇన్సైడర్స్ అయితే చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి మరి. అండ్ తర్వాత ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళు ఒక అవెంజర్స్ యానిమేటెడ్ సిరీస్ మీద వర్క్ చేస్తున్నారు అని రీసెంట్లీ ఇన్సైడర్స్ నుంచి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. కానీ ఈ అవెంజర్స్ యానిమేటెడ్ సిరీస్ MCU మెయిన్ టైమ్ లైన్ లో జరుగుతుందా లేదా వేరే యూనివర్స్ లో జరుగుతుందా అనే దాని గురించి ఎటువంటి క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతానికైతే ఈ యానిమేటెడ్ సిరీస్ డెవలప్మెంట్ లో ఉంది అని రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇంకా రాలేదు. సో ప్రస్తుతానికి దీన్ని మనం ఒక రూమర్ లాగా భావించాలన్నమాట. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే నెక్స్ట్ రాబోయే మ్యూటెంట్ సాగాలో ఇద్దరు యాక్టర్స్ వొల్వరిన్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు అని రీసెంట్లీ ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అందులో మన హ్యూ జాక్మెన్ ఓల్డ్ మ్యాన్ లోగన్ క్యారెక్టర్ ప్లే చేస్తాడంట. అండ్ ఇంకొక యాక్టర్ ని వొల్వరిన్ రోల్ కోసం తీసుకోబోతున్నారు అని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ప్రీవియస్లీ హెన్రీ క్యావిల్ డెడ్పూల్ 3 మూవీలో క్యావెల్రీన్ గా కనిపించాడు కదా. సో నెక్స్ట్ మ్యూటెంట్ సాగాలో అతనే వొల్వరిన్ గా కనిపించే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ అయితే స్పెక్యులేట్ చేస్తున్నారు. సో చూడాలి మరి మార్వెల్ వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేయబోతున్నారో. అండ్ తర్వాత ద లాస్ట్ ఆఫ్ అస్ సిరీస్ యొక్క యాక్ట్రెస్ అయిన బెల్లా రామ్సే తనకి స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ లో నటించాలని ఉందని ప్రీవియస్లీ చెప్పుకొచ్చిందనమాట. కానీ తను సర్కాస్టిక్ గా చెప్పిందా లేదా సీరియస్ గా చెప్పిందో క్లారిటీ లేదు. బట్ తను అలా చెప్పిన తర్వాత తనని ట్రోల్ చేశారు. అండ్ రీసెంట్లీ తను మళ్ళీ చెప్పిందనమాట తనకి స్పైడర్ మ్యాన్ రోల్లో నటించాలని ఉందని. సో మీకేమనిపిస్తుంది? తను స్పైడర్ మ్యాన్ రోల్లో బాగా నటిస్తుంది అనుకుంటున్నారో లేదో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత మీలో చాలా మంది మేజ్ రన్నర్ మూవీ చూసే ఉంటారు కదా. ఆ మూవీ యొక్క యాక్టర్ అయిన డెలైన్ ఓబ్రియన్ ని MCUలో ఒక రోల్ ఆఫర్ చేసినట్టు రీసెంట్లీ ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. ప్రాబబ్లీ అతన్ని మ్యూటెంట్ సాగాలో ఏదో ఒక ఎక్స్మెన్ క్యారెక్టర్ కోసం తీసుకునే ఛాన్స్ ఉందని రీసెంట్లీ స్పెక్యులేట్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు స్ట్రేంజర్ థింగ్స్ లో స్టీవ్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ జోయ్ కేరీని కూడా MCUలో ఒక రోల్ కోసం ఆఫర్ చేసినట్టు రీసెంట్లీ ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ అతన్ని స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో హ్యారీ ఆస్బర్న్ క్యారెక్టర్ కోసం తీసుకున్నట్టు ప్రీవియస్లీ కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ అతను హ్యారీ ఆస్బర్న్ క్యారెక్టర్ ప్లే చేయట్లేదు అని కన్ఫర్మ్ అయింది. మేబీ అతన్ని వేరే క్యారెక్టర్ కోసం అప్రోచ్ అయ్యి ఉంటారు. బట్ ఏ క్యారెక్టర్ కోసం అప్రోచ్ అయ్యారో ఇంకా క్లారిటీ అయితే లేదు. అండ్ తర్వాత డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 కి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ సీజన్ 2 ద్వారా జెసికా జోన్స్ క్యారెక్టర్ MCUలో అఫీషియల్ గా రిటర్న్ అవబోతుంది. అండ్ నేను లాస్ట్ ఇయర్ నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, ఐరన్ ఫిస్ట్, డిఫెండర్స్ ఈ సిరీస్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ కి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా మన ఛానల్లో ఉంటుంది. సో ఆ 5 వీడియోలు చూస్తే డేర్
డెవిల్ క్యారెక్టర్ కి సంబంధించి మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. కానీ ఆ వీడియోస్ లో నేను కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను అనమాట, ఎందుకంటే అప్పుడు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి నాకు కొత్త. సో ఒకవేళ మీకు ఫాస్ట్ గా అనిపించి అర్థం కాకపోతే కొంచెం లైట్ గా స్లో మోషన్ లో పెట్టుకుని వినండి. అండ్ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 1 కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సీజన్ 2 చూసే ముందు అది కూడా ఒకసారి రీక్యాప్ చేసుకోండి. అండ్ ఈ డేర్ డెవిల్ సీజన్ 2 మార్చ్ 24న డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 3 కూడా డెవలప్మెంట్ లో ఉంది. అండ్ ఆ సీజన్ 3 కి సంబంధించిన షూటింగ్ ఈ మార్చ్ లో స్టార్ట్ అయ్యి జూలై వరకు జరుగుతుంది. అండ్ ఈ సీజన్ 3 2027 లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ డేర్ డెవిల్ సీజన్ 3 లో ద హ్యాండ్ ఆర్గనైజేషన్ కూడా రిటర్న్ కాబోతుంది అని రీసెంట్లీ డానియల్ ఆర్పికా నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ రీసెంట్లీ లీక్ అయిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే టీజర్ లో కూడా ద హ్యాండ్ కి సంబంధించిన నింజాస్ కనిపించారు. సో చూడాలి మరి ఈ హ్యాండ్ ఆర్గనైజేషన్ ని ఏ విధంగా రిటర్న్ తీసుకురాబోతున్నారో. అండ్ ఈ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 లో జెసికా జోన్స్ క్యారెక్టర్ రిటర్న్ అయింది కదా. సో జెసికా జోన్స్ క్యారెక్టర్ కి సంబంధించి ప్రెసెంట్ ఒక MCU ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ లో ఉందంట. అండ్ ప్రాబబ్లీ అది ఒక స్పెషల్ ప్రెజెంటేషన్ అవ్వచ్చు, లైక్ ఇప్పుడు పనిషర్ కి సంబంధించిన ఒక స్పెషల్ ప్రెజెంటేషన్ తీస్తున్నారు కదా అలా అనమాట. అండ్ ప్రెసెంట్ అయితే జెసికా జోన్స్ క్యారెక్టర్ రిటర్న్ అయింది కదా, మేబీ ఫ్యూచర్ లో లూక్ కేజ్ క్యారెక్టర్ కూడా రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉందంట. ఎందుకంటే రీసెంట్లీ యాక్టర్ మైక్ కాల్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం రీసెంట్లీ మార్వెల్ వాళ్ళు లూక్ కేజ్ క్యారెక్టర్ ని రిటర్న్ తీసుకురావడానికి ఆ యాక్టర్ తో డిస్కషన్స్ అయితే జరిపారంట. సో మేబీ లూక్ కేజ్ క్యారెక్టర్ రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉందని స్పెక్యులేట్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు ఐరన్ ఫిస్ట్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ కూడా అతను రిటర్న్ అవబోతున్నాడు అన్నట్టు హింట్లు ఇస్తున్నాడు. అండ్ ఈ డిఫెండర్స్ క్యారెక్టర్స్ అందరూ కూడా సీక్రెట్ వార్స్ మూవీలో రిటర్న్ అవుతారు అని కూడా కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి మార్వెల్ వాళ్ళు ఈ డిఫెండర్స్ యొక్క ఫ్యూచర్ ని ఏ విధంగా ప్లాన్ చేయబోతున్నారు. అండ్ తర్వాత అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ యొక్క షూటింగ్ సమ్మర్ లో స్టార్ట్ అయ్యి అక్టోబర్ నవంబర్ వరకు కొనసాగుతుందంట. అండ్ రీసెంట్లీ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ సీక్రెట్ వార్స్ మూవీలో మనం లోకి సిరీస్ లో చూసిన క్లాసిక్ లోకి క్యారెక్టర్ ఈ సీక్రెట్ వార్స్ మూవీలో రిటర్న్ కాబోతున్నాడంట. అండ్ అంతేకాదు థార్ లవ్ అండ్ థండర్ మూవీలో చూసిన మైటీ థార్ క్యారెక్టర్ కూడా ఈ మూవీలో రిటర్న్ అవుతుందంట. అండ్ ఈ మూవీలో టామ్ హాలండ్ క్యారెక్టర్ సింబియాట్ సూట్ అదే బ్లాక్ సూట్ లో కనిపించబోతున్నాడు అని కూడా కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాదు ఈ సీక్రెట్ వార్స్ మూవీలో టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ అండ్ హ్యూ జాక్మెన్ వోల్వరిన్ వీళ్ళిద్దరికీ ఈ మూవీలో మేజర్ రోల్ ఉండబోతుందని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇవి రీసెంట్లీ సీక్రెట్ వార్స్ నుంచి వచ్చిన కొన్ని అప్డేట్లు అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా అవెంజర్స్ డూమ్స్డే మూవీ అప్డేట్ల విషయానికి వస్తే ఈ మూవీకి సంబంధించిన అడిషనల్ ఫోటోగ్రఫీ అంటే రీషూట్స్ కావచ్చు లేదా కొత్త సీన్స్ యాడ్ చేయడానికి కావచ్చు షూటింగ్ అనేది ఏప్రిల్ మంత్ లో జరగబోతుందంట. అండ్ లాస్ట్ ఇయర్ డేట్స్ అండ్ షెడ్యూల్ మేనేజ్ చేయలేక కొంతమంది యాక్టర్స్ మూవీ షూటింగ్ లో జాయిన్ అవ్వలేదు కదా. సో వాళ్ళు ఇప్పుడు ఆ రీషూట్స్ లో జాయిన్ అవుతారంట. అండ్ ఆ రీషూట్స్ లో కెప్టెన్ మార్వెల్, మోనికా రాంబో అండ్ హైల్ బెరీస్ స్ట్రామ్ క్యారెక్టర్ అండ్ ఫ్యామ్కే జాన్సన్, జీన్ గ్రే క్యారెక్టర్ వీళ్ళు నలుగురు జాయిన్ అవ్వబోతున్నారని అండ్ వీళ్ళకి సంబంధించిన సీన్స్ యాడ్ చేయబోతున్నారు అని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ మూవీలో హెయిలీ అట్వెల్ క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉండబోతుందంట. మేబీ తను వాట్ ఇఫ్ నుంచి కెప్టెన్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది అనుకుంటా, అందుకే ఇంపార్టెంట్ అంటున్నారు. అండ్ ఈ డూమ్స్డే మూవీలో లోకి సిరీస్ లో కనిపించిన మోబియస్ క్యారెక్టర్, మిస్ మార్వెల్ క్యారెక్టర్ అండ్ ద మార్వెల్స్ మూవీలో కనిపించిన బైనరీ క్యారెక్టర్ అండ్ సార్సరర్ సుప్రీం వాంగ్ క్యారెక్టర్ అండ్ టోనీ స్టార్క్ యొక్క వైఫ్ అయిన పెప్పర్ పాట్స్ క్యారెక్టర్ కూడా రిటర్న్ అవబోతుంది అని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. కానీ ఈ మూవీలో మార్క్ రఫెలో హల్క్ క్యారెక్టర్ ఉండడం లేదంట. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో జరిగిన ఈవెంట్స్ వల్ల హల్క్ క్యారెక్టర్ డూమ్స్డే మూవీలో కనిపించాడంట. అండ్ అంతేకాదు రీసెంట్లీ వండర్ మ్యాన్ సిరీస్ రిలీజ్ అయింది కదా, ఈ వండర్ మ్యాన్ క్యారెక్టర్ కూడా డూమ్స్డే మూవీలో రిటర్న్ కాబోతున్నాడు అని న్యూస్ తెలిసింది. అండ్ నేను ఈ సిరీస్ ఇంకా చూడలేదు, కానీ ఈ సిరీస్ కి క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇందులో పెద్దగా యాక్షన్ సీన్స్ ఏం లేవంట, కానీ ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని. ఇది ఒక రెగ్యులర్ సూపర్ హీరో సిరీస్ లా లేదు, కొంచెం డిఫరెంట్ గా ఉంది. ద స్టూడియో అనే సిరీస్ ని చూసినట్టు ఉంది అని అంటున్నారు. మన సైడ్ అయితే ఈ సిరీస్ పెద్దగా ఎవరికి నచ్చట్లేదు, కానీ హాలీవుడ్ వాళ్ళకి ఈ సిరీస్ పర్లేదు బాగానే ఉంది అంటున్నారు. అండ్ మీలో ఎవరైనా ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈ అప్డేట్స్ వీడియోని ఇక్కడతో ఆపేస్తున్నాను గైస్. అండ్ దీని తర్వాత ఇంకొక అప్డేట్స్ వీడియో కూడా ఉంది. అండ్ ఆ అప్డేట్స్ వీడియోలో చాలా మంచి అప్డేట్స్ ఉండబోతున్నాయి. మరీ ముఖ్యంగా సిడ్నీ స్వీనీకి సంబంధించిన అప్డేట్ అయితే పక్కా ఉంటుంది. అండ్ ఫస్ట్ నార్మల్ అండ్ చిన్న అప్డేట్స్ ని ఈ 2 వీడియోస్ లో కవర్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్స్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని చెప్పడానికి ఉంచానమాట. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. సో ఆ వీడియో కూడా రెడీ చేస్తున్నాను, కొంచెం వెయిట్ చేయండి. అండ్ ఇది గైస్ ఇవాల్టి అప్డేట్స్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.